కట్టాలి కదా నాకు అదే ఇంటి పెట్టే ఇది ఓటు కట్టేది మీ మీద పడకుండా అందరి మీద అన్నగారండి పంపించాము. హలో ఓకే ఓకే అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 133వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా అన్ని దేశాలలో కూడా ఈరోజు ఆ మహానుభావుని యొక్క జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నారు. కాబట్టి ఆయన్ని మనం ఒక్కసారిగా ఆయన నెలవల్లి భాస్కర్ రెడ్డి గారిని అంబేద్కర్ యొక్క మఠానికి పూర్వమాలయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ అధ్యక్షులు పొలుగు శ్రీనివాసరావు గారికి మాలయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గురించి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ పౌర అధ్యక్షులు పెంచలేండి సైడ్ రా మన రాజ్యాంగ నేత మహానుభావుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పాసింగ్ సునీల్ కుమార్ చేతుల మీదుగా ఈరోజు పుట్టినరోజు పండుగ అంబేద్కర్ చేసుకుంటున్నాము. ఆ మహానుభావుడు చూపిన దారిలో ఈరోజు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అందరూ బహుళ బలహీన వర్గాలందరూ ఈరోజు రాజ్యాంగ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఆ మహానుభావుడు తెచ్చిన భిక్షతో ఈరోజు అందరూ మనం ఈరోజు ఈ ఎదిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం అందరం ఆ మహానుభావుడు అడుగుదారులు ఆయన స్ఫూర్తిలో మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బడుగు బలహీన వర్గాలకి మార్గనిర్దేశకులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు అనేక కష్ట నష్టాలకి వచ్చి మనిషికి దిశ నిర్దేశించిన చదువు అని చెప్పి నమ్మి తను ఎన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా గొప్ప విద్యావంతుడిగా తయారైన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక అప్పుడు ఉన్నటువంటి కుల యొక్క వివక్ష ఉన్నప్పుడు కూడా ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మించే దాంట్లో భారత రాజ్యాంగం రాసే దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన తరఫున ఆ రోజు రాజ్యాంగంలో పోరాడి అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అనేక హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసే దాంట్లో కీలక భూమిక పోషించారు. దానివల్లే ఈరోజు మనం రాజకీయాల్లో ఉన్నా, ఓటు హక్కు కలిగి ఉన్నా, లేదు ఆస్తి హక్కు కలిగి ఉన్నా, వాక్ స్వాతంత్రం కలిగి
కలిగి ఉన్నా వీటన్నిటికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. వారి యొక్క ఆశయాలను ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారో, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాల కోసం పోరాడారో వారిని మనము సలహా గుర్తించుకొని వారిని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరైతే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ పుట్టిన రోజు నుంచి అతను చదువుకొని విద్యావంతుడైన తర్వాత ఈ రాష్ట్రానికి దిశ చూసిన వ్యక్తి, ఒక రాజ్యాంగ నిర్మాతగా సృష్టి. ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలందరూ ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ప్రజాప్రతినిధులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. అధికారం వచ్చిన వాళ్ళు ఇష్ట ప్రకారం చేయకూడదు. ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్గాల ఆశాజ్యోతైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కాసు సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆయనకి పూలమాలేసి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందరూ కూడా బడుగు బలిపిన వర్గాలకి ఆయన ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా గౌరవించి, ఆయన రాసిన రాజ్యాంగంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎన్డీఏ శాసనసభ అభ్యర్థి డాక్టర్ కాసు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా తెల్లపల్లి భాస్కర్ గారికి, కులభూషణ్ గారికి, పెంచలన్న గారికి, అదేవిధంగా లీలావతి గారికి, అందరికీ, అదేవిధంగా రాజు గారికి, అందరికీ వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశం పూర్తిగా కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆ రోజు అంటరానితనం, అనేక రకాలైనటువంటి బాధలు అనుభవించి ఆ రోజు ఆ యొక్క అస్పృశ్యతను ఎదుర్కొని ఈ దేశంలో ఖచ్చితంగా కూడా ఈ దేశానికి ఒక దిక్సూచి కావాలి అని చెప్పని ఆయన యొక్క మేధస్సుతో ఈ భారతదేశానికి ప్రపంచ దేశాలు మొత్తం తొంగి చూసే విధంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలతో రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి గొప్ప మేధావి మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క చూపించినటువంటి మార్గాలు చాలా ఆశ్చర్యమైనటువంటి మార్గాలు. ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి కాకుండా అనేక రకాల అట్టడుగు వర్గాలు, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఒక మహనీయుడు. ఆయన ఏ ఒక్క వర్గానికి కూడా పరిమితం కాదు. ఆయన ఒక దళిత వర్గానికే పరిమితం కాదు. ఆ రోజు ఆయన చదువుకున్న రోజుల్లో కూడా ఉన్నత వర్గానికి చెందినటువంటి ఏదైతే బరోడా మహారాజు ఆయన ఇచ్చినటువంటి స్కాలర్షిప్తో చదువుకొని ఉన్నత వర్గాలలో కూడా ఆయన వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచనల్ని అమలు చేసేటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విధంగా ఆయన యొక్క ఆశయాల్ని మనం అందరం కూడా కొనసాగిస్తేనే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ దేశంలో మనం ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కులు కావచ్చు, మనం నిర్వర్తించాల్సినటువంటి విధులు కావచ్చు, అన్నీ కూడా ఆయన ఈరోజు మనమందరం కూడా ఒక గర్వంగా నేను ఒక భారతీయుడిని అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. నేను ఒక దళితుడిని అని చెప్పని మనం రాజ్యాధికారుల కోసము, అదేవిధంగా నేను ఒక వర్గానికి చెందించినటువంటి వ్యక్తి అని చెప్పని ఏదైతే మన హక్కులన్నీ కూడా పొందుతున్నామో ఆయన పెట్టినటువంటి భిక్ష. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క మార్గాలను మనం అనుసరించుకొని మనం ఆయన యొక్క మార్గంలో నడవాలని చెప్పని దానికి పూర్తిగా కూడా మనకు అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి అంబేద్కర్ యొక్క వారసుడు మన యొక్క డాక్టర్ కాసు సునీల్ కుమార్ అన్న గారి ఒక ఆశయాలు కూడా మనమందరం కూడా ఆలోచించి అనుసరిద్దామని చెప్పని కేంద్రం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలియజేస్తాం. నమస్కారం. జై భీమ్. భారత రాజ్యాంగ సృష్టికర్త, యుగ పురుషుడు మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం ఈరోజు. ఈ జన్మదినం మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకైతేమి, కార్యకర్తలకైతేమి, అంబేద్కర్ వాదులకైతేమి, యువతకి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకే నాయకుడు కాదు, ఒక జాతికి, ఒక వర్గానికి నాయకుడు కాదు, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అందరికీ ఆయన నాయకుడు. ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా మీ దళితులకే నాయకుడు అని అనుకుంటున్నాను.
గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో దోపిడీకి గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఈ దేశం కానీ ఈ దేశ ప్రజలు కానీ ఎప్పటికీ మర్చిపోదు. ఆయన ఎంతో కష్ట నష్టాలకు వచ్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఆయన రాజ్యాంగం రాసే అవకాశం ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో దోపిడీ గురవుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి చేయూతనిచ్చి వాళ్ళందరినీ ముందుకు నడిపించే విధంగా ఎంతో ముందు చూపుతో, ముందు ఆలోచనతో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన్ని మనం ఉన్నంత కాలం, ఈ సమాజం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ, ఆయన చెప్పినటువంటి ఒక నినాదం, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పార్టీ కార్యక్రమంలో వాసు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందరం ఎస్సీలు అయితే అన్ని కులాలు కూడా ఆనందంగా జరుపుకున్న సందర్భంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే, నేను సర్పంచ్ అయినా, అన్న ఎమ్మెల్యే అయినా, అన్నిటికీ కూడా ఆయన రాజ్యాంగం కూడా అన్నిటి కూడా గుర్తించి ఆయన విధానం ప్రకారం సాగుతామని ఆశిస్తూ ఈ కార్యక్రమం ప్రపంచ మేధావి, దళితుల హక్కుల ఆశాజ్యోతి, ఈ దేశానికి దిశ చూపిన నాయకులు, మన యొక్క జాతిపిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాన్ని ఆయన అనుచరుడు, నిజమైన అనుచరుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆ పాఠ్యాంశం జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన గురించి ఒక మాట చెప్పాలనుకుంటాను. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చింది మనకు భారతదేశానికి. వచ్చిన తర్వాత రాజ్యం లేదు మనకు. అప్పుడు గాంధీ మహాత్ముడు, నేతాజీ, తర్వాత నెహ్రూ గారు వాళ్ళ కాడికి వెళ్ళారు, బ్రిటిష్ కాడికి వెళ్ళారు. అయ్యా ఒక స్వతంత్రం ఇచ్చారు మాకు, మా దేశం రాజ్యం లేదా, మీరు రాసి పెట్టండి అడిగారు ఒక బ్రిటిష్ వాళ్ళని. ఇప్పుడు ఏమన్నారంటే, భలే వాళ్ళే మీరు మేరాటిపోయింది రాజ్యాంగము, మీ దేశంలో ఒక మేధావి ఉన్నాడు, ప్రపంచ మేధావైనా, ఈ దేశంలో ప్రపంచం లేనట్టు వచ్చే డిగ్రీ చేసినటువంటి వ్యక్తి అయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాయా అని చెప్పారు వాళ్ళకి అర్థం కాల. ఏంది ఇంత గొప్ప అంబేద్కర్ చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ వస్తే ఆయన అడిగారు, అయ్యా ఇట్లా రాజ్యాంగం రాయాలి మా దేశాన్ని మీరు అని చెప్పినట్టు అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు దేశం కోసం. ఆ రోజు 7 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అదే రాజ్యాంగ రచన కమిటీ. దానికి అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉండి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 7 రోజులు కష్టపడి, రాత్రి పూట కష్టపడి రాజ్యాంగం రాశాడు. వాళ్ళు 7 మందిలో 10 మంది చచ్చిపోయారు, 10 మంది సభ్యులు, 10 మంది సహకరించారా. అయినా కానీ దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం ఆ మహానుభావుడు రాత్రిపూట నిద్ర లేకుండా ఈ రాజ్యాంగం రచించి మన దేశానికి వెలుగును, మన దేశానికి తెచ్చి చూపినట్టు గొప్ప నాయకులైనా ఆయన ఒక దళిత నాయకుడే కాదు, ప్రతి ఒక్కరికి నాయకుడి దేశంలో దురదృష్టవశాత్తు ఆయన్ని మా జాతికి అండగట్టి ఈ దేశంలో ఆ గొప్ప వ్యక్తిని పైకి రానికుండా గుర్తుపనం చేస్తుంటే కొంతమంది పెద్దలున్నారు. కాబట్టి ఇకనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలైనటువంటి అగ్రకులాలందరూ కూడా ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఆయన గుర్తించి, ఆయన గొప్పతనం గుర్తించి అక్క చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ యొక్క కరెన్సీ మీద మా అంబేద్కర్ బొమ్మ మీరు ముద్దులు చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు డాక్టర్ పాసం సునీల్ అన్న గారి గూడూరు టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి సునీల్ అన్న అధ్యక్షతన ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. అంబేద్కర్ గారు ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు, ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసినాడు. కానీ కొంతమంది అతను అలాంటి వ్యక్తి వాళ్ళకే సొంతం అని అనుకుంటున్నారు, భావనలో జీవిస్తున్నారు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశంలో అన్ని చట్టాలు అమలవుతున్నాయి. ఆ చట్టం ప్రకారమే ఓసీ
ఓసీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ లబ్ధి పొందుతున్నారు. దాని ప్రకారమే ఈ ఉద్యోగాలు కానీ, సీట్లు కానీ, రాజకీయ సీట్లు కానీ అన్ని వర్గాలకి వస్తున్నాయి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, ఈయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, భారతదేశంలో జీవిస్తున్న ప్రజలందరూ, అలాగే భారతదేశంలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అందరికీ గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క ఊరిలో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చిన్న వినపం పెద్దల దృష్టికి తీసుకొచ్చాను. ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను, అంబేద్కర్ గారి బొమ్మని మన 500 నోటు మీద ముద్రించాలని చెప్పని పెద్దల దృష్టికి తీసుకొస్తున్నా. దయించి అర్థం చేసుకొని అది కేంద్ర ప్రభుత్వం దృష్టికైనా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైనా మా పెద్దలు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యులు, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గురించి ఇప్పుడు అందరూ పెద్దలు కూడా చెప్పారు. ఆయన ఉద్దేశం ధనవంతులు పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రూపకల్పన చేసి, అదేవిధంగా మనమందరం సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేశాడు. మనమందరం కూడా ఆయన ఆశయాల్లో నడుద్దామని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మన సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మనకు ఇక్కడ ధనవంతులు పేదవాళ్ళనే భేదం లేకుండా మనల్ని కూడా సమానంగా చూసుకుంటున్నాడు. మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని, నేను ఎక్కువ చెప్పలేదు, మీకందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఆయన ఎక్కువ ఈయన తక్కువ అనేది లేకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మనం సునీల్ కుమార్ గారి నుంచి ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశయాలు, మనోళ్ళు కూడా డెవలప్ కావాలా, ఎక్కడైనా ఉద్యోగాలు ఉంటే చెప్పండి, నేను ఏదైనా చేస్తాను అనేది ఆయన భావన. దీన్ని మీరు అన్ని హరిజన వాళ్ళు, గిరిజన వాళ్ళు, అంతా అరుంధతి వాళ్ళు అన్నీ కూడా తీసుకుపోయి మీరు ఆయన్ని బాగా ఓట్లు వేయించి ఒక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ గారి పుట్టినరోజు సభకి అధ్యక్షత వహించినటువంటి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీ వెంకటయ్య గారు, అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే పెద్దలు పట్టణ నాయకులు మిలింద్ శ్రీరామ్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి శ్రీరామయ్య గారు, అలాగే సోదరులు భైరప్ప గారు, బీజేపీ నాయకులు భైరప్ప గారు, అలాగే రవీంద్ర రెడ్డి గారు, నీలమ్మ గారు, భారత గారు, మా కోటి గారు, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా సురేష్ గారు, మా నాగేశ్వరరావు గారు, రత్న గారు, ముఖ్యంగా మా జన్మభూమి రాఘవ్ గారు, మా వెంకటేశ్వర గారు, సురేష్ గారు, అలాగే మా కిరణ్ గారికి, అలాగే మా పిట్టు నాగరాజు గారికి, అలాగే మా సురేష్ గారికి, సుబ్బయ్య గారికి, శ్రీను గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా పేరు పేరున యువత అధ్యక్షుడు ఉదయ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేవుడు మనకి కాదు, ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరికి దేవుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం తెలుగుదేశం పార్టీలో అట్టహాసంగా బ్రహ్మాండంగా జరుపుకోవడం. ఈ సందర్భంగా మన అందరి తిరువేంకలపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి మా తెలుగుదేశం నాయకుల సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఈరోజు పార్టీలో చేరేందుకు వచ్చినారు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంచి రోజు. మన నాయకుడు, మన దేశ చరిత్రలో చిరకర ముద్ర చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అందరూ రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అదైతే ఒక బాధ, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ గారి మీద ప్రేమతో ఇండియా విగ్రహం పెట్టడం, అలాగే అంబేద్కర్ గారికి కోల్మారేయడం జరుగుతుంది. నేను అడిగితే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతాయా, మీరు ఎంతమంది దళితులు చంపేశారు? దళితులను చంపి ఇప్పుడు ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మీరు మాల అలాగే పాలాభిషేకం చేయాలంటే అది ప్రజలు అసహించుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు
అనంతబాబుని చంపేసి డోర్ డెలివరీ, ఒక దళితులను చంపేసి డోర్ డెలివరీ ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను దళిత ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని అడుగుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే దళితులకు ఇచ్చిన 27 పథకాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు రద్దు చేస్తే మీరు ఎందుకు నోరు మూసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే ఈయన జగన్ విదేశీ విద్య అని పెట్టుకుంటే అంబేద్కర్ కన్నా గొప్పగా మీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు గమ్మున్నారు? ఈయన అరాజకీయాలతో సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ని మాస్క్ జరిగినందుకు చొక్కా చెప్పేసి రోడ్డు మీద వేసి 2 వెనక్కి కట్టేసి చంపేస్తే మీ నోట్లు ఏమైనాయి? మీరు కూడా దళిత కుటుంబంలో పుట్టలేదా? దళిత జాతిలో పుట్టలేదా? ఏం అడగలేరా మీరు? అట్లాగే ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి ఆయన నారాయణ స్వామి గారు అందరూ అడుగుకుంటే లేచి అందరూ కూర్చోండి నిలబడి ఏదో పక్కన ఒక ఏదే విధంగా నిలబడుతుంటే మీరు ఈరోజు పత్తివేడు అభ్యర్థి అందరూ కూర్చోంటే పక్కన నిలబడుకున్నాడు. ఏమి గతి? ఎందుకు మీరు రాజేష్ ఆయన పేరు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మీకు దళితులంటే చులకన అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. కాబట్టి దళిత నాయకులారా ఈరోజు మీరందరూ మేల్కోండి. మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చులకన, వైఎస్ఆర్సీపీ నాయకులు చులకన, మనం అవమానించినా మనం చంపిన ఆ పార్టీ ఉన్నటువంటి మన నాయకులు దాని గురించి స్పందించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి రోజు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎంత నీచమైన పరిస్థితి అంటే ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనల్ని, మన పథకాలని, మన బిడ్డల యొక్క నోటిగాడు కూడిని ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేదలు, ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు ఫీజు లేకుండా ప్రైవేటు స్కూళ్ళలో నారాయణ, రత్నం పెద్ద స్కూళ్ళలో ఉచితంగా చదివేటువంటి పరిస్థితి కూడా తీసేసిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అందరం కూడా ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు ఒకసారి పనిచేస్తారంటే రాజశేఖర రెడ్డి ఏం చేయాలంటే ఓటేసిన దళితుల్ని సర్వనాశనం చేసి ఈరోజు ఏ దళితుల పరిస్థితి కూడా దళితులే కాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు పరిస్థితి కూడా సుఖంగా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే ఈయన అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన కోడికట్టి డ్రామా అయిపోయింది, ఇప్పుడు కులకరాల డ్రామా. మన కోడికట్టి డ్రామా చూశారు కదా, అక్కడ గీసుకొని అతను ప్రాణించింది వీళ్ళు చేసిన బయట మన పోరాటం బయట ఇచ్చాడు సీను కోడికట్టి. అలాగే బాబాయిని చంపేసిన వ్యక్తిని ఎంపీ ఇచ్చి వీళ్ళు డ్రామా ఆడే పరిస్థితి. ఈరోజు మళ్ళీ కులకరాయంట, కులకరాయి కొట్టారంట, ఆయనకి దెబ్బ జరిగిందంట. అది అంటే మామూలుగా కొడితే మాత్రం మేము ఖండిస్తున్నాం. రాజకీయాల్లో అటువంటివి చేయకూడదని చెప్పి డ్రామాలు అయితే ఆడకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా కొట్టుంటే మాత్రం తప్పు ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీగా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఆ పరిస్థితి మంచిది కాదని చెప్పి తెలియజేస్తాం. దాన్ని వేరే విధంగా వాడుకుంటే మాత్రం ఇంకా అంతకన్నా వేరే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడిని మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని దీన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు వేరే డ్రామాలు ఆడితే ప్రజలు చేశారు అటువంటి డ్రామాలన్నీ కూడా చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి దళిత సోదరులారా మీరు ఆలోచించండి. మీరు వేసే ప్రతి ఓటు కూడా ఈరోజు ఒక్కొక్క దళితులను చంపేశారు. దాదాపు 1800 మంది దళితులను చంపేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక దళితుడు చిత్తూరులో మందు తాగి తప్పుడు మాట చెబితే ఉదయాలకు సేవలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రకాష్ ఒక దళిత నాయకుడు త్రిపుల్స్ పోతుంటే ఆ బిడ్డని కూర్చొని పెట్టి గుండు పోయించి చరిత్ర ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక మహిళా డాక్టర్ తిరుపతి రోయల్ హాస్పిటల్లో పెదాలకు లిఫ్టింగ్ చేసుకుంటే ఆమె లిఫ్టింగ్ చేసుకోవాలని చెప్పి ఆ మనిషి హీనమానంగా చేసి ఆ మనిషి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దారి చేసినటువంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నాం. ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా దళితులపై దాడులు చేస్తూ దళితులను చంపేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. మాట్లాడేది కాకుండా ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినటువంటి ఇంకో ఎమ్మెల్సీని ఊరేగింపు చేసి ఊరంతా తిప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దళితులారా ఆలోచించండి. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతో విలువైనటువంటి భూమిని అంబేద్కర్ భవన్కి మనం శాంక్షన్ చేసామని తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు అధికారంలో వచ్చారు, మేము ఓడిపోయినాం, మీరు ఏం చేశారు? అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేసిన డబ్బులు ఏం చేశారు? టెండర్లు క్యాన్సిల్ చేయించారు. అట్లాగే మళ్ళీ చెప్తున్న అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా పాత అంబేద్కర్ భవనం ఉంది, ఇక్కడ దాని సిద్ధ హౌస్లో ఉంది, దాన్ని మరమ్మతు చేసే దిక్కుముక్క అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలంలో ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క భవనం కట్టి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
అట్లాగే బాబు జగజ్జీవనరావు గారి భవనం కూడా అందరితో కూర్చోబెట్టి మాట్లాడి స్థలం పక్షంలో ఉంటే అక్కడ ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మరొక మంచి నాయకుడు, పేద నాయకుడు, బీసీల నేత పెద్ద జ్యోతిరావు గారి పూజ గారి యొక్క భవనాన్ని కూడా ఖచ్చితంగా గూడూరు పట్టణంలో కట్టి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో ఏమి రాజు లేదు, దాంట్లో ఒక మాట లేదు, మాట తప్పేది లేదని చెప్పి నా దళితులకి తెలియజేస్తూ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ దళితులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఎవరున్నా సరే గూడూరు నడిపడిన అంబేద్కర్ గురించి పెట్టారని అడుగుతున్నాను. యారు మెచ్చుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు దళితులంగా ఏకం కాండి, దళితులంతా ఆలోచించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి కార్యక్రమం ప్రభుత్వం మనం పరిపాలిస్తుంది. మనందరూ కూడా మంచి చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి మా కోసం, ఈ దేశ ప్రజల కోసం పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నువ్వు ఇక్కడ ఈ దేశంలో మీరు పుట్టినందుకు ఏ రోజు కూడా మేము మీకు దాసోహం, మీ ఆశయాలు తీసుకోవడానికి మీ అందరం కూడా నడుము కట్టి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా చదువు అనేది అవసరం పేద వర్గాలకి. కాబట్టి ఆ చదువుని అందించడంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భీమ్. కూడా ఈ ఘట్టం సమాప్తం. నెక్స్ట్ 2వ ఘట్టానికి పోతున్నాం. సిమెంట్ మా పెంచలే గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా మా నాయకులు నడువ కప్పించి అందరూ కూడా స్వాగతం పలకమని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క విషయంలో పూర్తిగా సహకరించినటువంటి మా రత్నానికి ఇప్పుడు వెనక్కి రావాలా సక్సెస్ అయ్యి ఖచ్చితంగా ఇద్దరు మంత్రుల్ని ఈ గూడూరు నియోజకవర్గంలో మనం ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా లబ్ధిదారులుగా మాట్లాడాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తున్నందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందుకు ఒక్కసారి ఒత్తిల్లాలి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వం, ఒత్తిల్లాలి డాక్టర్ పాసిం తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ కొండే గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఒంటికండిగా అందరూ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి కనీసం 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో మాజీ సర్పంచ్ పుండయ్య ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు రాఘవులు అయితే, సురేష్ రెడ్డి అయితే, బాలకృష్ణ రెడ్డి అందరి సమక్షంలో వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఆ గ్రామం అంతా ఏకమై ఒక్క తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ లోకల్ ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అందరికీ బడుగు బలగారి వర్గాలకు ఉపయోగపడే వ్యక్తిని పనికొచ్చారనే ఉద్దేశంతో అందరూ ఒక మోకమ్మడిగా వచ్చి ఆ గ్రామ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మన గూడూరు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఇప్పుడు వచ్చిన నాగరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమ్యూనిటీ గ్రామానికి ఇచ్చేసిన మన కొండయ్య మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు పాత కొత్త అని విభేదాలు లేకుండా రేపు సునీల్ అన్న ఎలక్షన్కి కలిసి అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటున్నారు. తిరువెంగళపల్లి గ్రామం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలకి మాజీ సర్పంచ్ కొండే గారి ఆధ్వర్యంలో చేరుతున్న మీ అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితులు ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఆగని దాడులు చూస్తే అవమానకరం.
మనందరికీ తెలుసు డాక్టర్ సుధాకర్ మాదిక్. ఆయన గొప్ప వైద్యుడు. అటువంటి డాక్టర్ని పెద్దల కాలంలో మనం విన్నాం. సరే ఆయన రెడ్డి గారు లేదంటే ఇంకొక రాజు గారు లేదంటే ఇంకొక గ్రామ పెద్ద మున్సిపల్ ఎవరో ఉంటే ఎవరైనా తప్పు చేస్తే కోలకురాయి తోసి ఆ ఎండలో పారేంటి రావాలి అని చెప్పేవాళ్ళు అని చెప్పని అనేవాళ్ళు. ప్రత్యక్షంగా డాక్టర్ సుధాకర్ గారిని కోలకురాయి తోసి ఎండలో పారేసి మధ్యలో కర్రదోపి ఆటోలో వేసిపోయిన సందర్భాన్ని ఈ రాక్షస ప్రభుత్వంలో మనం చూసాం. అదేవిధంగా ఇందాక సోదరులు మాజీ శాసనసభ్యులు చెప్పినట్లుగా ఒక కారు డ్రైవర్ దళితుడిని చంపి అతన్ని పార్సిల్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోయినటువంటి ఎమ్మెల్సీని చూసాం. అదేవిధంగా ఎస్సీలకైతే ఏదైతే రక్షణ చట్టం కింద ఎస్సీల మీద జరుగుతున్న దాడులను నియంత్రించే దానికోసంగా ఒక ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని అతిక్రమించి అదే చట్టం ద్వారా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో చిన్న పెద్ద కులం మతం జాతి లేకుండా అందరూ ఏకమై చేయి కలిపి జగన్మోహన్ రెడ్డికి టాటా చెప్పి సాగనప్ప అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా శాసనసభ్యులుగా ఉండి అభ్యర్థిగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద మన ఓటేసి ఈసారి సైకిల్ ని గాలి వేగం కంటే స్పీడ్ గా పరిగెత్తేందుకు మనం చేయాలా. అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కమలం నుంచి పోటీ చేస్తున్నటువంటి వెలగపల్లి వరప్రసాదరావు గారికి కమలం గుర్తు మీద ఓటేసి ఇటు తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని అంటే వెలగపల్లి వరప్రసాద్ గారి కమలం మీద ఇద్దరిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొమ్మనేటూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది. గతంలో కొండయ్య సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఆయన 14 నుంచి 19 సునీల్ కుమార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆడ అరుంధతేవాడ మొత్తం కూడా సప్లాన్ కింద సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కొమ్మనేటూరు అసలు కట్టం చెట్టుతో అసలు కనీసం గ్రామంలో పోయేవాళ్ళం కాదు మనం. అటువంటి రోడ్డు కూడా తార్ రోడ్డు వేసి ఈ రోజు బ్రహ్మాండంగా తారులో కాంప తగలకుండా వెళ్ళిపోతాయి. అదేవిధంగా తిరువేగలాయపల్లి తార్ రోడ్డు, చెన్నెత్తి తార్ రోడ్డు, మళ్ళీ చెన్నెత్తి నుంచి కండలకి ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ లోనే మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు అదేవిధంగా కొండయ్య సర్పంచ్గా ఉన్నప్పుడు మనకు ఈ పనులన్నీ చేశారు. మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కొండయ్య కుటుంబం కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ అందరూ కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కాడి నుంచి మనకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే. గతంలో ఏ విధంగా తిరువేంగరాయపల్లి బూత్లో మనకు మెజారిటీ వచ్చేదో అదే విధంగా ఈసారి మంచి మెజారిటీ తీసుకొచ్చి ఆ బూత్లో మనం సునీల్ కుమార్ గారికి చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సునీల్ కుమార్ని మంచి మెజారిటీతో కూడా గెలిపించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తిరువేంగరాయపల్లి అట్లాగే చెమిర్తి గ్రామం నుంచి అటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నాకు తెలిసి మా సురేష్, మా పద్మనాభ రెడ్డి గారు చేరిన సందర్భంగా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ మాకు వస్తున్నాయి. ఈరోజు మొట్టమొదట పంచాయతీలో వాళ్ళు ముందుకు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మొత్తం నాకు తెలిసి ఈరోజు 90% ఊరంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి అనుకుంటున్నాను. నేను ఏమైనా నిజం అవుతాం అందరూ అయినారు. ఈరోజు కూడా దాదాపు 150 కుటుంబాలు
మా మాజీ సర్పంచ్ కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేందుకు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా కొండయ్య గారు ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా పనిచేశారు. అక్కడ ఆ ఊర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా భాస్కర్ చెప్పినట్టు ఎన్నో చేశాం మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా. కానీ మళ్ళీ పోయిన ఎలక్షన్స్లో వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ చేశారు. అందరూ కూడా వాస్తవాలు ఒప్పుకున్నాం. మా భాస్కర్ అన్నమాట చెప్పాల అందరూ కూడా వైఎస్ఆర్సీపీ చేశారు. అంటే మీకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశానో ఒకటి ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. తర్వాత పాపం పండన్నోళ్ళు మిగతా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పోయినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అక్కడ జరిగే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొంతమంది నాయకులు పాపం అడ్డుపోలేక ఇటుపోలేక సున్నిలను కోటేసి దమ్ముండేటువంటి పెంచలేటువంటి వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సంతోషం మన పండన్న గారిని మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను. పండన్న గారు వచ్చేందుకు దీని వెనుక మాకు సహకరించినటువంటి వారందరూ కూడా పేరు చెప్పకూడదు కానీ పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు అందరూ కూడా ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో మొత్తం మీ కొమ్మటూరు పంచాయతీ వన్ సైడ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు కూడా వచ్చామా చేరామా అని కాదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఇప్పుడే చెప్పాం దళితులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చంపేశారు, దళిత పథకాన్ని ఎన్ని రద్దు చేశారో కూడా చెప్పాం. కాబట్టి మళ్ళీ దాన్ని చెప్తాం. టైం ఇప్పుడే పాపం నుంచి వచ్చారు మీరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరందరూ కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మాతో పాటు ఈ తెలుగుదేశం పార్టీలో మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ మా సురేష్ కానీ మా పద్మారెడ్డి కానీ మా రాఘవులు కానీ మా రత్న కానీ మా వెంకటరత్న కానీ మా సురేష్ కానీ అందరూ కూడా మీతో బాగుంటారు. మీకు ఇబ్బంది లేదు. మీతో అందరినీ కలుపుకొని పోతారు. వాళ్ళు చెప్పాము మన రోజు జాయిన్ అవుతారంటే వాళ్ళు ఎక్కడ అట్టా చెప్పండి అన్న, అందరినీ జాయిన్ చేసుకోండి అన్న, మాకు ఇబ్బంది లేదన్నా, మీరు గెలవాలంటే అన్న, మాకు పార్టీ బలోపేతం కావాలని చెప్పినటువంటి నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే ఆ విధంగానే మీరందరూ కూడా కలిసి పనిచేసి ఆ పంచాయతీ వన్ సైడ్ వచ్చి ఎంతమంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినాం. ఈ రోజు మేము మెజార్టీ తెచ్చాము. సునీల్ కుమార్ ఇంకా మాకు పనులు చేయని చెప్పి నన్ను చొక్కా పట్టుకుని అడిగేటువంటి పరిస్థితి మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు మీ బూత్లో మెజార్టీ తేండి. మీ ఊరికి ఏమేమి కావాలో అన్నీ కూడా దగ్గరుండి నేను పెద్దలు మా నాయకులు మా భాస్కర్ అన్న, మా రాజు గారు, మా నాగరాజు గారు, మా చంద్రరావు గారు, మా రహీం గారు, అలాగే కూడా అందరూ మా నీలమ్మ గారి కూడా ప్రధాన పాత్ర, అలాగే మా నాగేశ్వరరావు మీ పక్క పంచాయతీ ఆయన కూడా ప్రధాన పాత్ర. మేమందరం కూడా ఉండి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు 150 కుటుంబాలు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం నిజంగా సంతోషం. ఒకసారి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు పై నుండి కూడా ఆశీర్వదిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆయన నువ్వు మంచి పని చేస్తున్నావు. అందరం దళితులను కూడా తెలుగుదేశం పార్టీ మనిస్తున్నాము. ఈ దళితులను కూడా పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మోసం మాట చెప్పి మోసపోయారు నాయన. ఈరోజు నా రాజ్యాంగం కూడా నేను రాసిన రాజ్యాంగం కూడా ఈరోజు అమలయ్యే పరిస్థితి అయినా ప్రతి రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందైనా ఈసారైనా సరే ఖచ్చితంగా నా రాజ్యాంగం అమలయ్యే విధంగా మీరందరూ కలిసి ఖచ్చితంగా చూసి ఈ గవర్నమెంట్ మార్చాలని చెప్పి ఆయన కూడా పైన నుంచి ఆశీర్దిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. అన్నా ఎదుర్కోనా అన్నా ఎదుర్కో. మాజీ సర్పంచ్ కొమ్మరెడ్డి పంచాయతీ అన్నా చూడండి అన్న పట్టుకోండి అన్న ఓజీ సుబ్రాయుడు గారు నువ్వు చెప్పేసి అవునా మళ్ళీ లేదులే నాకు ఫోటోలు అండి మనకు పంపిస్తాను. శ్రీమతి తిరుపతి గారు, చిట్టమూరు సింహ గారు, చిట్టమూరు సింహ, కొత్తపల్లి పరశురాం గారు, చిట్టమూరు సింహ గారు, కొత్తపల్లి పరశురాం గారు, చాట్ల మస్తాన్ గారు, మాతంగి భాస్కర్ గారు, ఈతమొక్కల పెంచలయ్య గారు, తండ్రి దశరథయ్య గురు మళ్ళీ ఉండు ఒల్లూరు పెంచలయ్య గారు, మళ్ళీ అందరూ ఒకేసారి తల్లి వెంకటరమణమ్మ, ఎల్లంపల్లి నారాయణ గారు, పట్టపు చిన్నాంకయ్య గారు, శ్రీపతి రమణయ్య గారు, శ్రీపతి వినోద్ గారు, ఎర్రపల్లి నాగయ్య గారు, వేసుకున్న వాళ్ళు వచ్చండి, ఉప్పల పద్మమ్మ గారు, మాతంగి పెంచలయ్య, ఉప్పల పద్మమ్మ గారు, మాతంగి పెంచలయ్య గారు, మళ్ళీ చిన్నప్పయ్య గారు,
రకాలు రాబాకండి అప్పుడు శుక్లిస్తారు అన్న ఒకరు వెనకరానా ఓకేనా ఓకేనా ఓకే అట్టే ఉన్నాను అట్టే వేస్తాడు అన్నట్టు వెనకరానా ఓకే రానా వచ్చాను సుధాకర్ గారు, శివయ్య గారు, కొత్తపల్లి అంకమ్మ గారు, గుండాల రామమ్మ గారు, నా ఇప్పుడు పక్కన రావాలి గారు, మాతంగి లక్ష్మీ ఓకే 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 కరెంట్ మాతంగి లక్ష్మమ్మ గారు, అన్నా నీకు అన్నీ వస్తాయి ఫోటోలు అన్నీ వస్తాయి ఇబ్బంది శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారు, నీకు అన్నీ పంపిస్తారు వాట్సాప్ శ్రీమతి శాంతి గారు, ఓకేనా శ్రీమతి మమతా గారు, శ్రీమతి వెంకటేశ్వర గారు, శ్రీమతి శ్రీను గారు, కానీ శ్రీమతి సేనయ్య గారు, వాడు పార్టీ శ్రీమతి ఈశ్వరయ్య గారు, అంతకు జయరామయ్య గారు, అంతకు శాంతి గారు, అంతకు వెంకటరత్నం గారు, ఎల్లముక్కల శ్రీను గారు, మాతంగి సాయి గారు, అక్కడనా పెద్ద సైడ్ అడు చూడు కానీ పెద్దనా అడు చూడు చూడనా పేదవాళ్ళు వరుసగా రావాల్సింది కోరుకుంటున్నాం. ఓకే ఓకే బ్రదర్ అన్న అడు చూడు అన్న అడు తిరుగు వచ్చాయి వచ్చాయి పంపించండి మా కంట్రోల్ ఎవరు లేదు, అందుకే ఆ సంబంధం మనం గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఓకే ఇటు వచ్చి నా అట్రండి అలా అయిందండి వచ్చి ఓకే ఓకే కొంచెం వెనకరానా ఓకే ఒకరోజు జరుగు పెద్దనా సైడ్కి రండి పెద్దనా ఈ సైడ్ రావాలా అవును ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్ నుంచి వెళ్తాం వీళ్ళు వచ్చి ఓకే నా వేసుకున్న వాళ్ళు పక్క రండి ఇంకెవరైనా ఉన్నారా పండి మీరు కూడా ఎవరు ఉన్నారు చూడు నువ్వు పోండి నడిపోరు దగ్గర వాళ్ళు రమ్మరా
బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ఐక్యత. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఐక్యత. జై తెలుగుదేశం, జై జనసేన, జై. చూడండి